సో అండి ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? వేస్ట్ పరిపాలన ఉంది రేవంత్ రెడ్డి. వేస్ట్ అంటే ఎట్లా? ఆమె ఏం లేవు అసలు. టూ బ్యాడ్ అంటే టూ బ్యాడ్. ఏమనంటే ఫ్రీ బస్సులు అంతే, అంతకు మించిన ఏం లేదు. ఆయన చేసింది ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతు అవన్నీ రుణమాఫీ లేనే అంటారు. లేవు. ఉన్నోనికి వస్తున్నాయి, లేనోనికి ఆడనే ఉంటుండు. అసలు ఉచిత బస్సు వల్ల యూజ్ ఉందంటారా లేదంటారా? ఏం లేదు, ఏం లేదు. ఏం లేదు. కొట్టుగా చచ్చుడు తప్ప ఏం లేదు ఆడ. ఇంతకు ముందు మనకి కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఇలాంటి స్కీమ్లు అయితే ఏం లేవు ఏమీ కదా. లేవు. చాలా మంచిగా ఉండే. ఆయన ఇచ్చిన ఇవ్వకుండా మంచిగా ఉంది ఇది అన్నట్టుండే. ఇప్పుడైతే అసలు విరక్తి వస్తుంది. నేను వచ్చిన తర్వాత హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చింది కదా, దాని వల్ల యూజ్ ఉందంటారా లేదంటారా? ఏమీ లేదు, యూజే లేదు. యూజే లేదు. Waste. నేను ఇచ్చిన పథకాలు అసలు ఏమి యూజ్ ఉన్నాయి ఏమి యూజ్ లేవంటే ఏం చెప్తారు? అసలు చెప్పాలంటే ఆయన వచ్చుడే బేకార్ బేకార్. బేకార్. కేసీఆర్ బెస్ట్ అంటే బెస్ట్. ఎందుకు కేసీఆర్ బెస్ట్ అంటారు? అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కైనా దేనికైనా సరే, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు, పుట్టిన పిల్లల దగ్గరికి వచ్చి ముసలోళ్ళు అయ్యే వరకు ఆయన చాలా మంచిగా చేసాడు. ఇది ఏం చేసిండు అన్నదే లేదు, అసలు ప్రూఫే లేదు ఏది. ఓకే. సో ఈసారి డెవలప్మెంట్ ఉంటదంటారా ఆగిపోయిందంటారా? ఏం లేదు, ఆగిపోయింది. ఆగిపోయింది. అసలే లేదు. తెలంగాణ మళ్ళా తల్లి కేసీఆర్ స్టాచ్యూ వస్తూనే ఉంటది. తెలంగాణ తల్లి స్టాచ్యూ పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే చూస్తున్నారు కదా, బంగారం ఏం లేకుండా కిరీటం లేకుండా పెట్టారు అని చెప్పి. ఓకే ఓకే. సో మీకేమనిపిస్తుంది? అంటే ఏముంది, ఆయన గురించి ఏం లేదని చెప్తున్నాయి కదా. ఆయన చేసింది ఏం లేదు, చేసింది ఏం లేదని.